హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ పాలకూర రైస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్, చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇది చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. సో ఫస్ట్ మనం జార్లో కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం నీరు కూడా పోసుకోవాలి, ఎందుకంటే గ్రైండ్ అవ్వదు. సో అందుకని మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం పోసుకుని గ్రైండ్ చేసుకుంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది మనం ఆయిల్ వేసి ప్యానంలో ఆయిల్ వేడెక్కాక ఆ పేస్ట్ని మనం అందులో వేసుకోవాలి. ఈలోపు మనం రైస్లో కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకుంది ప్యాన్లో బాగా ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనకి స్మెల్ వస్తుంది అన్నమాట. అది పచ్చివాసన పోయిన తర్వాత కాసేపు 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయింది, సో స్మెల్ కూడా రావట్లేదు. సో చూడండి, గ్రేవీ లాగా అయిపోయింది. సో ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం గ్రేవీ లాగా అయిపోతుంది. చూడండి చూపించినట్లు అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని మనం రైస్లో వేసుకుని సరిపడే ఉప్పు మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని రైసు అట్లా వేసుకున్న తర్వాత ఇదే బాండీలో మనం పోపు కూడా వేసుకోవాలన్నమాట. సో దానికంటే ముందు లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఒక బద్ద సరిపోతుంది. తర్వాత అదే పానంలో ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ మనకి సరిపడంత వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పప్పు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేసుకోవచ్చు. టేస్టీ కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనం తాలింపు వేసుకోవాలన్నమాట. సేమ్ బాండీలో వేసుకుంటే కొంచెం టేస్ట్ మనకి పోకుండా ఉంటుంది. సో అందుకనే నేను సేమ్ బాండీ యూస్ చేశాను. సో ఇదేంటంటే పాలకూర అనేది ఇప్పుడు రోజుల్లో ఇది చికెన్ కన్నా చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి ఎవ్రీడే మనం డిఫరెంట్ స్టైల్స్లో పాలకూరతో కాదు ఆకుకూరతో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకు పాలకూర రైస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు వేరే ఆకుకూరతో వేరే ఐటమ్ చూపిస్తాను. సో పోపు బాగా వేడెక్కాలి. సో పల్లీలు బాగా వేయించుకోవాలి మనం. దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి రుచి కోసం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇంతకుముందు పేస్ట్ వేసిన అన్నంలో పేస్ట్కి బాగా రైస్కి ఇదయ్యేలాగా కలుపుకోవాలి బాగా. సో నిమ్మకాయ బద్ద అనేది మన ఇంట్రెస్ట్, అది మీకు కొంచెం పుల్లగా అలా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత పోపు వేసేసి రైస్ కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఉప్పు తగినంత ముందులో వేసుకోవాలి. సో మనకి పాలకూర రైస్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఈవినింగ్ స్నాక్స్ మనకి
పునుగులు బజ్జీల బదులు ఆ ప్లేస్లో కూడా మనం ఇది యూస్ చేసుకుని తినొచ్చు. పిల్లల కోసం రెడీ చేయొచ్చు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. చూడండి, వెరీ టేస్టీ. వావ్, నెక్స్ట్ లెవెల్ ఉండే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.